హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇష్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ పైన ఓపెన్ అయినప్పుడు ఇన్ జనరల్గా మన వ్యూ అనేది బుల్లిష్ ఉంటుంది. బట్ ప్రైస్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, పర్టికులర్గా R1 దగ్గరలో ఓపెన్ అయింది. R1 దగ్గర ఓపెన్ అయినప్పుడు ఇన్ జనరల్గా మనం అంటే R1 దగ్గర ఏమన్నా రివర్సల్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటున్నాయా అని చెప్పి మనం ట్రేడ్ అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మనం సిపిఆర్ రివర్సల్ సెటప్ గురించి మన స్ట్రాటజీలో డిస్కషన్ చేయడం జరిగింది. అక్కడ డిస్కషన్ చేసిన దాని ప్రకారం గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి R1 దగ్గర కానీ R2 దగ్గర కానీ ప్రీవియస్ హై దగ్గర కానీ రిజెక్ట్ అయితే ఫర్దర్గా సిపిఆర్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది, లేదా నెక్స్ట్ పైవట్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది. 15 మినిట్స్ తర్వాత మనకు ఇది వీక్ రివర్సల్ క్యాండిల్ మనకు ఐడెంటిఫై అయింది. ఈ లో కింద మనం సెల్ సైడ్ వెళ్తే మన టార్గెట్ అనేది సిపిఆర్ వరకు రావడం జరుగుతుంది. ఇది మోర్ దెన్ 1:2 అయితే ఉండడం జరిగింది. సిపిఆర్లో వీక్ రివర్సల్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. ఇక క్యామరిలా ఇండికేటర్ను యాడ్ చేసినట్టయితే అకార్డింగ్ టు క్యామరిలా ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది H3 H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు 80% కేసులలో H4 బ్రేక్అవుట్ కోసం చూడాలి, అంటే బుల్లిష్ ట్రేడ్ కోసం చూడాలి. ఇన్ కేస్ ఒకవేళ సెల్ సైడ్ వెళ్తే H3ని బ్రేక్అవుట్ చేసుకుంటూ ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. H3ని బ్రేక్అవుట్ చేసుకుంటూ స్కాల్పింగ్ పర్పస్లో ట్రేడ్ తీసుకుంటే H3ని బ్రేక్అవుట్ చేసిన క్యాండిల్ వచ్చేసి ఇది అవుతుంది. ఈ ఎలిఫెంట్ క్యాండిల్ అవుతుంది. ఈ సందర్భంలో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ అది ఎక్కడికి రీచ్ అయిపోయింది, L3 వరకు రీచ్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఇక్కడ చిన్న క్యాండిల్ వస్తే ఇక్కడ బ్రేక్అవుట్ క్యాండిల్కి మనం కన్సిడర్ చేస్తే మన నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది. బట్ ఒకటే క్యాండిల్ మొత్తం ఎంటైర్ H3 నుంచి L3 వరకు కవర్ చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో మనమైతే ట్రేడ్ తీసుకోము. బట్ ఇక్కడ ఇంకొక స్ట్రాటజీ కూడా వర్కౌట్ అయింది, ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ అని చెప్పి మనం డిస్కషన్ చేస్తాం అదే సిపిఆర్లో. ఎప్పుడైతే ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఇంత భారీ ఫాలింగ్ రావడం జరిగింది, 5 మినిట్స్లో ఇంత హెవీ ఎలిఫెంట్ క్యాండిల్ లాగా మనకు ఐడెంటిఫై అవుతుంది, లేదా బాహుబలి లాగా అనిపిస్తుంది. ఈ సందర్భంలో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఎప్పుడైతే ప్రైజెస్ అనేవి ఇక్కడ సెల్ చేస్తే, అంటే ఈ హై దగ్గరికి వచ్చినప్పుడు సెల్ చేస్తే మన నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది. అంటే ఇక్కడ వరకు రావాలి, బట్ రాలేదు. ఇక్కడ నుంచి మినిమం 1:2 అయితే రావడం జరిగింది. ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ అంటే ఈజీగా అచీవ్ కావడం జరిగింది. అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం సిపిఆర్ వీక్ రివర్సల్ స్ట్రాటజీ వర్కౌట్ కావడం జరిగింది, ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ కూడా వర్కౌట్ కావడం జరిగింది. క్యామరిలా సెటప్ అనేది ఈరోజు వర్కౌట్ కాలేదు. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ప్రైస్ అనేది మనం నిన్న ఇచ్చిన జోన్స్కి, ఇక సప్లై అండ్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఇక్కడ ఒక జోన్ అయితే ఇవ్వడం జరిగింది. 15th రోజు ఇక్కడ ఒకటి క్వాలిటీ జోన్ ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం టచ్ అయింది కాబట్టి రెండోసారి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ ఫస్ట్ అంటే సెకండ్ క్యాండిల్ లోపలనే ఇక్కడికి రావడం జరిగింది. టచ్ కాలేదు కదా సార్ అని మీరు అడుగుతారు. బట్ మనం ఎలాగూ 5 పాయింట్స్ బఫరు ఎంట్రీకి, స్టాప్ లాస్కు, బఫర్కు ట్రెండ్ అంటే 5 పాయింట్స్ తీసుకున్నట్టయితే ఈ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరిగింది. యాక్చువల్గా ఈ ట్రేడ్ అనేది ఎంటర్ అయినట్టే, అంటే యాక్చువల్గా ఎగ్జిక్యూట్ అయినట్టు. ఒకవేళ కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవాలనుకున్నప్పుడు నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లోపల ఇక్కడ మనకు రివర్సల్ క్యాండిల్ రావడం జరిగింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్టయితే డెఫినెట్గా మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇంత ఇంక్రీజ్ అవుతుంది. బట్ కన్ఫర్మేషన్ దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది, రెండోసారి ఇక్కడ కూడా. మరి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిందని కూడా అంటారు. ఇక్కడ కూడా ఒక మినిమం 3 to 4 పాయింట్స్ అయినా, 5 పాయింట్స్ మీకు ఎక్కువ అనిపిస్తే ఉంటే 3 పాయింట్స్ అయినా తీసుకోండి. 3 పాయింట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ స్టాప్ లాస్ అనేది హిట్ కాదు. ఈ సందర్భంలో కూడా స్టాప్ లాస్ అనేది హిట్ కాదు.
సో టార్గెట్ అనేది కూడా మోర్ దెన్ ఈ 1:2 అయితే రావడం జరిగింది. సో ఇక ఇంట్రాడే టైం ఫ్రేమ్లో మనం టెలిగ్రామ్ ఛానల్లో ఒక లెవెల్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనం టెలిగ్రామ్ ఛానల్లో ఇది ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగింది? ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో దీన్ని మొమెంటం క్యాండిల్ కన్సిడర్ చేస్తాం. ఈ 2 బేస్ క్యాండిల్స్ అవుతాయి. సో తర్వాత నెక్స్ట్ లెగ్అవుట్ క్యాండిల్ అనేది చాలా హెవీగా ఉన్నది కాబట్టి మేబీ ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చినప్పుడు డెఫినెట్గా రియాక్షన్స్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. 23 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి ఇవ్వడం జరిగింది. సో బట్ ఇది ఇమీడియట్గా ఇక్కడికి వచ్చినప్పుడు రియాక్షన్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో చూడండి, మనం 23 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకున్నాము. 40 పాయింట్స్ 47 పాయింట్స్ టార్గెట్ అనేది అచీవ్ కావడం జరిగింది. సో అంటే మన ఛానల్లో ఇలాంటి పాసిబిలిటీ ట్రేడ్స్ ఇవ్వడానికి ప్లాన్ చేద్దాం. సో 100% అన్నీ వస్తాయని కాదు, ఒకవేళ పాసిబిలిటీస్ ఉంటే ట్రై చేయడానికి వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవ్వడం జరిగింది. బట్ బ్యాంక్ నిఫ్టీ అనేది స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. సో నిఫ్టీ అనేది రావడం జరిగింది. సో ఇలా పాసిబుల్ రియాక్షన్స్ ఉంటే జోన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం గమనించండి టెలిగ్రామ్ ఛానల్లో. ఇక అప్కమింగ్ డేస్కు సంబంధించిన సప్లై జోన్స్, డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే, సో మనకు డిమాండ్ జోన్స్ 2 అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రాప్, బేస్, ర్యాలీ, ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక జోన్ ఉన్నది. బట్ ఇది ఆల్రెడీ టెస్టెడ్. ఈ క్యాండిల్ అనేది టెస్టెడ్ చూడండి. అంటే మనం ఒకవేళ జోన్స్ డ్రా చేసుకోవడం మనం ప్రాక్టీస్ చేసినట్టయితే, ఈ సప్లై అండ్ డిమాండ్ సంబంధించిన ఆ వీడియోస్ మీరు చూసి ప్రాక్టీస్ చేసినట్టయితే చూడండి ఎంత అద్భుతంగా ఇక్కడ జస్ట్ టచ్ చేసుకుంటూ ఎంత అద్భుతంగా మోర్ దెన్ అంటే ఈ 25 పాయింట్స్ రివార్డ్ కంటే ఇంకా పైన ఇవ్వడం జరిగింది. సో ఇలా ఉంటుంది. అంటే ఈ జోన్స్ డ్రా చేసుకోవడానికి ప్లాన్ చేయండి. సో ఇది అప్కమింగ్ డేస్లో ఇది 1 టైం టచ్ అయింది, అంటే ఫస్ట్ టైం టచ్ జరగడం జరిగింది కాబట్టి మేబీ రెండోసారి రియాక్షన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే ఇక్కడ ఒకటి ఫ్రెష్ జోన్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఒకటి 12 పాయింట్స్ తోటి ఇక్కడ ఒకటి ఫ్రెష్ జోన్ ఉండడం జరిగింది. సో ఇది గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ మనం మొమెంటం క్యాండిల్ అంటాము. అంటే మొమెంటం క్యాండిల్ ర్యాలీ అండ్ బేస్ అండ్ ర్యాలీ కాబట్టి ఆర్బిఆర్ స్ట్రక్చర్ అయితే రావడం జరిగింది. ఆర్బిఆర్ స్ట్రక్చర్ వచ్చినప్పుడు సో ఇది మనకు డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెష్ జోను. మేబీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు 12 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. సరే దీనికి ఒక 3-4 పాయింట్స్ మీరు బఫర్ వేసుకున్నా కూడా నియర్లీ 15 to 16 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి ఈ జోన్ దగ్గర ఒకవేళ విక్ రివర్సల్ ఇంకేదైనా ఒక 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ ఏదైనా ఒక రివర్సల్ క్యాండిల్ వచ్చిందనుకోండి, ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. మంచి రిజల్ట్స్ రావడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నది. ఫస్ట్ జోన్ ఇది, సెకండ్ జోను ఇది. ఇవి డిమాండ్ జోన్స్. ఒకవేళ సప్లై జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ ఒకటి ఆల్రెడీ 15,950 దగ్గర ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. సో దీన్ని కూడా గమనించగలరు. ఇది కూడా ఫ్రెష్ జోన్, ఇది ఫ్రెష్ జోను, ఈ కిందిది కూడా ఫ్రెష్ జోన్. బట్ ఈ మధ్యలోది ఫస్ట్ టైం అంటే ఆల్రెడీ టెస్టెడ్ జోను. మేబీ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఈ జోన్స్ దగ్గర మాత్రం రియాక్షన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో వీటిని కన్సిడర్ చేయండి. ఇక ఆప్షన్స్ అండ్ డాటాలోకి వెళ్ళినట్టయితే నిఫ్టీలో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైడ్లో 16,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది 16,100 దగ్గర. వీటిలో అంటే నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ని చూసినప్పుడు ఇది కాబట్టి 16,000 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ అయింది, ఇక్కడ నుంచి ఇటు షార్ట్ బిల్డప్ అయింది. సో దీని అర్థం ఏంటంటే మేబీ ఈ 29th జూలై వరకు ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు రీచ్ కావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. 16,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. బిహైండ్ దట్ లెవెల్, ఆ లెవెల్ పైన మళ్ళీ అక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంది. అంటే ఈ 29th జూలై వరకు మళ్ళీ ఆగస్టు సిరీస్లో మేబీ ఇంకా 16,000 పైన బిల్డప్ అయింది అనుకోండి. సో ఇంకా మార్కెట్ కంటిన్యూ కావడానికి పాసిబిలిటీ ఉన్నదని అర్థమవుతుంది. సో నియర్ బై టార్గెట్ అనేది 16,000. నెక్స్ట్ మన రెసిస్టెన్స్ 16,000 ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. సో ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా పరిశీలిద్దాం.
పుట్ సైడ్ డేటాను పరిశీలిస్తే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,800 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 700 దగ్గర ఉన్నది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో కాబట్టి 15,600 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి సో మనం అంటే అకార్డింగ్ టు మనం ఈ పాజిటివ్ ప్రకారం మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటే బెస్ట్. ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన కన్వర్జేషన్ లైన్ పైన క్లోజ్ కావడం జరిగింది. సో ఒక డోజీ టైప్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో మనం డైలీ మనం డిస్కషన్ చేస్తుంటాం. సో ఈ బేస్ లైన్ కానీ ఈ కన్వర్జేషన్ లైన్ కానీ డైలీ టైం ఫ్రేమ్లలో ఇవి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయని చెప్పడం జరుగుతుంది. చూడండి ఈరోజు నిన్నటి రోజున స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడం జరిగింది. చూడండి ప్రైస్ అనేది అంటే మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒకవేళ లైన్స్ హారిజంటల్ లైన్స్ డ్రా చేసుకొని ఇంట్రాడే టైం ఫ్రేమ్లో చేస్తున్నప్పుడు ప్రైస్ ఇక్కడికి వెళ్ళి రివర్సల్ కావడానికి మనకు పాసిబిలిటీ ఉంటుందని క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంటుంది. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో మార్క్ చేసుకోండి, వీలైతే దాన్ని లోయర్ టైం ఫ్రేమ్లో షిఫ్ట్ చేసుకొని ట్రేడ్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. బెటర్ రిజల్ట్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఒక అనాలిసిస్ పరంగా వచ్చినప్పుడు సో ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది, బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. మేబీ రేపు ఒకవేళ వస్తే మళ్ళీ డౌన్ సైడ్ ఇక్కడికే వస్తుంది, వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. సో అప్ సైడ్ వెళ్తే కొత్త హై ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది ఫస్ట్ సినారియో, ఫస్ట్ కేసు. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ ప్రీవియస్ డే హై పైన ఓపెన్ అయిందనుకోండి, డెఫినెట్గా 16,000 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్తుందో మనమైతే చెప్పలేము. ఎక్కడ నుంచి రిజెక్షన్స్ కూడా రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. అకార్డింగ్ టు ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం 16,000 దగ్గర రిజెక్షన్స్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే 1600 దగ్గర డెఫినెట్గా రిజెక్షన్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఒకవేళ డౌన్ సైడ్ ఇన్ కేస్ ఏదైనా న్యూస్ వచ్చేసి డౌన్ సైడ్ ఓపెన్ అయింది అనుకోండి, మొన్నట్లాగా హెవీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఫర్దర్గా పర్టికులర్గా ఈ బేస్ లైన్ కింద ఓపెన్ అయింది అనుకోండి, బేస్ లైన్ కింద ఓపెన్ అయితే డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 15,550 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ 15,706 కింద ఓపెన్ అయితేనే ఈ కండిషన్, లేదు అంటే దీనిపైన ఓపెన్ అయితే అప్ సైడ్ వెళ్ళి కంటిన్యూ అవుతుంది. ఇన్ బిట్వీన్ ఈ రెండింటి మధ్యలో ఉంటే సో సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. సో ఇది అవర్లీ డైలీ సినారియో. అవర్లీలో చూద్దాం. సో అవర్లీలో చూసినప్పుడు ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. క్లౌడ్ పైన ట్రేడ్ అయినప్పుడు బులిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. అంటిల్ అండ్ అన్లెస్ ప్రైస్ అనేది దీని కింద ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అయితేనే సైడ్ వేస్లో ఉంటుంది, లేకపోతే బులిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అంటే బేస్ లైన్ కింద ఓపెన్ అయితే ఈ బేస్ లైన్ వచ్చేసి 15,739 ఈ 39 కింద ఓపెన్ అయితేనే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇన్బిట్వీన్ ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అయితే ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది, ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో దీని కింద ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్లో చూడండి. సో ప్రైస్ అనేది దీని కింద ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది. ఫస్ట్ ఈ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. దీన్ని చూడండి, ఇది ర్యాలీ క్యాండిల్, బేస్ క్యాండిల్, సారీ ఇది డ్రాప్ క్యాండిల్, ఇది బేస్ క్యాండిల్, ర్యాలీ. సో డీబీఆర్ స్ట్రక్చర్ అయితే ఉన్నది. మేబీ ఇన్ కేస్ ప్రైస్ అనేది ఈ లెవెల్ హోల్డ్ అంటే 15,680 కిందికి వస్తే నెక్స్ట్ సపోర్టు ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ను ఒకసారి మార్క్ చేసుకోవడానికి కూడా ప్లాన్ చేయండి అకార్డింగ్ టు సప్లై డిమాండ్ ప్రకారం కూడా. కాబట్టి ఇక్కడ కూడా ఒక జోన్ ఉంటుంది. సో హైయర్ టైం ఫ్రేమ్లో అవర్లీలో ఉంటుంది కాబట్టి మనం 5 minutes టైం ఫ్రేమ్లో ఏదైనా కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది నిఫ్టీ యొక్క అనాలిసిస్.
ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినప్పుడు అంటే ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినప్పుడు అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం ప్రైస్ అనేది సిపిఆర్ పైన అంటే విత్ ఇన్ ద సిపిఆర్ ఓపెన్ కావడం జరిగింది. విత్ ఇన్ ద సిపిఆర్ ఓపెన్ అయినప్పుడు మనం మొన్న స్కాల్పింగ్ స్ట్రాటజీ డిస్కషన్ చేయడం జరిగింది. సిపిఆర్ ఓపెన్ అయినప్పుడు సిపిఆర్ను బ్రేక్అవుట్ చేసుకుంటూ ఏదైనా ఒక క్యాండిల్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్ళినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంలో సిపిఆర్ను డౌన్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ, అంటే మనం ఎలాగో 15 మినిట్స్ వరకు మనం ట్రేడ్ తీసుకోము కాబట్టి ఇది అనేది వ్యాలిడ్ కాదు. అంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా సార్ అంటే, సో దీన్ని తీసుకోము, ఎందుకంటే 15 మినిట్స్ వరకు మనం ఎలా ట్రేడ్ తీసుకోము. ఇది 15 మినిట్స్ తర్వాత వచ్చింది, ఫోర్త్ క్యాండిల్ వచ్చింది కాబట్టి దీన్ని కన్సిడర్ చేస్తాం. దీన్ని కన్సిడర్ చేసినప్పుడు సో ఇది ఆల్రెడీ సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చేసింది. బట్ సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చింది కానీ ఆ బ్రేక్ చేసేటప్పుడు మొత్తం అన్ని కంప్లీట్గా సిపిఆర్ ఒకటే కాదు, ప్రీవియస్ డేలో అండ్ S1 కూడా బ్రేక్ చేయడం జరిగింది. సో యాక్చువల్లీ ఇక్కడ బ్రేక్ చేస్తే మన నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది. బట్ మనకు అలాంటి ఆపర్చునిటీ రాలేదు. సో రెండోసారి ఇక్కడ సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంలో మన ట్రేడు ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్ళింది కాబట్టి మన ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో ఈ సందర్భంలో సో ఇక్కడ సో స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది కాబట్టి స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో సిపిఆర్ ప్రకారం స్టాప్ లాస్ హిట్ ట్రేడ్. క్యామరిల్లా ఇండికేటర్ యూజ్ చేసినప్పుడు మనకు చూడండి ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు సో ప్రైస్ అనేది ఎటో సైడ్ మూవ్ కావాలి. H3 పుల్ బ్యాక్ ప్రకారం ఏమవుతుంది, H3 సైడ్ పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో రెండు ఈ క్యాండిల్స్ చూడండి, విక్ రివర్సల్ అనేటివి, విక్ రివర్సల్ క్యాండిల్ పుల్ బ్యాక్ రెండు వర్కౌట్ అయినాయి కాబట్టి థర్డ్ క్యాండిల్ 15 మినిట్స్ తర్వాత మన ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్, లేదంటే నెక్స్ట్ మన టార్గెట్ L3 కాబట్టి ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో ఇలా అంటే మనం ఒకవేళ రెండు ఇండికేటర్స్ని యూజ్ చేసి ఉంటే మనకు పర్ఫెక్ట్గా ట్రేడ్ సెటప్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఏది మనకు రిస్క్ టు రివార్డు మనకు ఫేవర్గా ఉంటే దాన్ని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో క్యామరీల ప్రకారం ట్రేడ్ అనేది 1:2 రావడం జరిగింది. సిపిఆర్ ప్రకారం స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. ఇక సప్లై జోన్స్ అండ్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినప్పుడు సో మనం ఆల్రెడీ గతంలో ఇచ్చిన జోన్ అనేది ఇక్కడ రియాక్షన్స్ రావడం జరిగింది. సో 40 పాయింట్స్ 45 పాయింట్స్ తోటి ఒక జోన్ ఇవ్వడం జరిగింది. సో ఇది లాస్ట్లో రావడం జరిగింది. సో మోర్ దెన్ ఇక్కడ 45 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటే సో మోర్ దెన్ 108 పాయింట్స్ రివార్డ్ అయితే రావడం జరిగింది. సో 1:2 అయితే రావడం జరిగింది. సో బట్ మనం ఇంట్రాడే టైం ఫ్రేమ్లో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్ అనేది ఫెయిల్ కావడం జరిగింది, స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో ఇది మనం ఎందుకు ఫెయిల్ అయిందని ఆలోచిస్తే ఇక్కడ లెవెల్స్ ఉండడం జరిగింది. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ చాలా లెవెల్స్ ఉన్నాయి. సో లెవెల్స్ ఉన్నప్పుడు ఇలాంటి లెవెల్స్ను మనం చేయకూడదు. ఇది మనం క్వాలిటీ జోన్స్ గురించి డిస్కషన్ చేసినప్పుడు అక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. బట్ ఈ లెవెల్ అనేది ఫెయిల్ కావడం జరిగింది. సో బట్ ఇదే లెవెల్ నిఫ్టీలో సేమ్ ఇదే లెవెల్ మాత్రం వర్కౌట్ కావడం జరిగింది. సో ఇక రేపటి రోజున సప్లై జోన్స్ డిమాండ్ జోన్స్ డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ ఒక జోన్ ఉన్నది, ఇది ఆల్రెడీ 34,300 దగ్గర ఉంది, ఇది గతంలో ఇవ్వబడిన జోను. ఇది ఫెయిల్ అయితే ఇక్కడ ఒక జోన్ ఉంది, బట్ ఇది ఆల్రెడీ ఫస్ట్ టైం రియాక్షన్ రావడం జరిగింది. మేబీ రెండోసారి కూడా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇది ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక జోన్ ఉన్నది, సో 35,300 దగ్గర ఇంకొక సప్లై జోన్ ఉంది కాబట్టి దీన్ని కూడా కన్సిడర్ చేయండి. అంటే సెల్లింగ్ సైడ్లో అంటే సప్లై సైడ్లో 2 జోన్స్, డిమాండ్ సైడ్లో ఈ 2 జోన్స్, ఇవి గతంలో ఇవ్వబడిన జోన్స్, వీటిని ఒకసారి కన్సిడర్ చేయండి. సో ఇంటర్డే టైం ఫ్రేమ్లో ఏదైనా క్వాలిటీ జోన్ ఉంటే నేను ఇవ్వడానికి ప్లాన్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. సో ఎవరైనా జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి, లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలిస్తే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది
ఇక్కడ ఉంది 36,500 దగ్గర ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 36,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ జరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి షార్ట్ బిల్డప్ జరిగింది. సో మనం కాల్ సైడ్ ఏమీ చెప్పలేము. పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది, 35,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, 34 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, 34,500 దగ్గర ఉన్నది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 35,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతామని ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైనా మళ్ళీ 2 days హాలిడేస్ వచ్చినాయి కదా, ఏదైనా న్యూస్ ఉంటే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ కూడా ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది, బట్ కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది. ఒకవేళ అప్ సైడ్ గ్యాప్ అప్ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఈ కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ కావాలి. కన్వర్జేషన్ లైన్ వచ్చేసి 35,171 దీనిపైన ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు 36 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మేబీ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నది. ఆ రిజెక్షన్స్ ఇక్కడ వరకు రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 34,500 వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉంది. ఇన్ కేసు ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 33,500 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు బేరిష్నెస్ అయితే మనకు షో అవుతుంది ఇక్కడ. ఎందుకంటే క్యాండిల్స్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతున్నాయి. క్లౌడ్ కింద ట్రేడ్ అవుతున్నప్పుడు బేరిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఒకవేళ రేపు ఇక్కడే ఓపెన్ అయిందనుకోండి, ఈ 35,000 దగ్గర ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. మేబీ ఇక్కడ రిజెక్షన్స్ రావాలి, 35,400 దగ్గర రిజెక్షన్స్ రావాలి. ఇన్ కేస్ ఇక్కడ కూమూన్ మనం గమనించినప్పుడు వీక్గా ఉన్నప్పుడు మేబీ బ్రేక్అవుట్ రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నది. కాబట్టి అవర్లీ టైం ఫ్రేమ్లా రిజెక్షన్స్ వస్తున్నాయా, దీన్ని బ్రేక్అవుట్ చేసుకుంటూ మొమెంటమ్ క్యాండిల్స్ వస్తున్నాయా అన్నది మీరు చూడాలి. అంటే ఒకవేళ మీరు ఈవెన్ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తున్నప్పటికీ కూడా అవర్లీలో ఈ జోన్స్ను అంటే ఈ ఇచ్చుముక్కిలో ఎలా మూవ్ అవుతుంది అని మీరు చూసినట్టయితే మీకు క్లియర్ కట్ సిగ్నల్ వస్తుంది. ఇక్కడ మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడే ఇంకొక లెవెల్ ఉంది కాబట్టి మొత్తం ఈ ఎంటైర్ జోన్ మొత్తం మనకు రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ బ్రేక్అవుట్ అయితే ఇది మళ్ళీ సపోర్ట్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది. కాబట్టి బ్రేక్అవుట్ అవుతుందా, రిజెక్ట్ అవుతుందా చూడండి. అవర్లీ టైం ఫ్రేమ్లో చూసిన తర్వాత కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, డెఫినెట్గా బుల్లిష్. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ కాలేదనుకోండి, డెఫినెట్గా బేరిష్నెస్ కంటిన్యూ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో జాగ్రత్తగా స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. ఒక టార్గెట్స్కి వచ్చి ఒకవేళ రిజెక్షన్ అయింది అనుకోండి, టార్గెట్స్కి వచ్చేసరికి నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది. డౌన్ సైడ్ వస్తే, అప్ సైడ్ వస్తే నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది, 36,000 అవుతుంది. డౌన్ సైడ్ వస్తేనేమో 35,000 అవుతుంది. కాబట్టి 35,400 అనేది కీలకం. సో దీనికి పైన బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్, డౌన్ సైడ్ వస్తే డౌన్ సైడ్. కాబట్టి సో మోస్ట్ ఇది క్రూషియల్ లెవెల్ అన్నట్టు. ఈ లెవెల్ దగ్గర ప్రైజెస్ అనేవి ఎలా రియాక్ట్ అవుతున్నాయో ఒకసారి దాని మీద లుక్ వేయండి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్. అలాగే మనం ఎడ్యుకేషనల్ పర్పస్లో, ఇంట్రాడే పర్పస్లో కొన్ని స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. ఈ 2 ఇండికేటర్స్ను యాడ్ చేస్తూ పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, కామెంట్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.